దేవుని నామానికి వందనాలు. ఈ ఉపవాస ప్రార్థన కూడిక రెండవ సెక్షన్లోకి వచ్చి తీరడానికి దేవుడు మనలందరినీ కూడా సహాయపరిచి నడిపించిన విధానం బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మనలందరినీ కూడా దీవించిన కాక. దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి ఒక 39వ అపోస్తలుల క్రియ 3వ అధ్యాయం 18వ వచనం. ప్రభువు సమూహము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. అక్కడ చదివిన వాక్య భాగం ఈరోజు పొద్దున్న నేను చెప్పిన అదే వాక్య భాగానికి ఆధారం చెప్పిన ఒక మాట. అందుకే దాని 3వ అధ్యాయం 19వ వచనంలో చదివినప్పుడు ఒక్కసారి చదవనమాట. దేవుని సన్నిధి నుంచి విశ్రాంతి అంటే దేవుని సన్నిధి నుంచి ఉజ్జీవం వచ్చి తీరుటకు ఏం చేయాలి? మారు మనసు పొంది తీరాలి అన్నమాట ప్రస్తావించినట్టుగా మనకి కనబడుతున్నది. పొద్దున నేను చెప్పాను, దేవుని యొక్క జీవశ్వాస లేకపోతే, దేవుని యొక్క ఆత్మశక్తి లేకపోతే మన లోపలికి ఏం రాదు, ఉజ్జీవం అన్నది మనలోకి రాదు. ఈ పగటి వేళ మనం చూద్దాం ఎందుకు మనకి ఉజ్జీవం కావాలి. కాబట్టి మనం చదివిన వాక్య భాగంలో చదివినప్పుడు చూసాము, ప్రజలకి ఏం లేదు, మారు మనసు లేదు. ఒక్కోసారి 3వ అధ్యాయంలో ఉన్న మాట మనం చదివితే, సుందర మన దేవాలయంలో ఒక వీక్షకుడు దేవుని యొక్క సంఘ సమక్షంలో ఏం చేసుకునేవాడు, అడుక్కునేవాడు. కానీ ఆ సంఘానికి వాటి మీద ఏ పట్టింపు ఉండేది కాదు. ఈనాటి కూడా ఇదే ప్రక్రియ చాలా సంఘాల్లో జరుగుతున్నాయి. చాలా మంది అడుక్కునే ప్రక్రియలో ఉన్న సంఘ బిడ్డలకు వారితో ఏం లేదు, ఏ రీతి కలిగిన అనుబంధం లేకుండా ఉండే ఒక చర్య ఉన్నది. అది ఇప్పుడు కూడా మనుషులు అడుక్కుని బతుకు తీరే ఒక పరిస్థితిగా మారి తీరింది. ఇక్కడ చదివితే మరి దేవాలయం గుమ్మం బయట ఉండి ఏం చేసి ఉండేవాడు, ఆ మనిషి అడుక్కొని ఉండేవాడు. కానీ అక్కడ జరిగిన మాట ఏంటిదంటే, దేవుని యొక్క దాసులు 20 ప్రార్థన సమయానికి బయలుదేరారు. కానీ ఆ సంఘానికి ప్రార్థన ఉండేది, కానీ ప్రజల పట్ల ఏముండేది కాదు, మనసు ఉండేది కాదు. కానీ సేవకులు ఆ ప్రార్థన పరుడు ప్రార్థనకు బయలుదేరిన సమయంలో వారిని అభ్యంతర పరిచి తీరేందుకు ఈ మనిషి కేకేసి తీరాడు. వెంటనే ఈ మనిషిని వారు ఏం చేశారు, ఒక మాట చెప్పి ఆ మనిషిని స్వస్థపరిచి తీరాడు. నజరేయుడైన యేసు నామములో నిలిచి నడవమని చెప్పడం ఆ మనిషికి ఏం కలిగి తీరింది, స్వస్థత కలిగి వచ్చి తీరింది. ప్రార్థన చేయడానికి బయలుదేరిన వాళ్ళు కానీ దేవాలయంలో ఒక మనిషి యొక్క పరిస్థితిని చూసినప్పుడు ఏం కలిగింది, మారు మనసు కలిగిన వాటికి ఏం కలుగుతుంది, ఆ మనిషికి పట్ల ఏం కలిగింది, పునర్జీవ పరిచి తీరడానికి మనసు కలిగి ఉంటుంది. అందుకే ఇప్పుడు కూడా నీ ముందు ఎంతమంది దీనులు దరిద్రులు ప్రయాణం అయితీరా, ఎందరినీ నీవు లేపగలిగి తీరా. లేపలేకపోతే నీ సంఘం బయట కూడా చాలా మంది అడుగుకొని బతుకుతూ ఉన్నారు. నీకేం కావాలి, ఉజ్జీవం కావాలి, పునర్జీవన కావాలి. అందరిలో మాట అయిపోవట్లేదు. ఆ మనిషి అది అయిపోయిన తర్వాత ఆ మనిషి దేవాలయంలోకి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత ఆ కేసు ఎక్కడి వరకు వచ్చింది, అక్కడ ఉన్న సమాజపు మందిర అధికారుల దగ్గరికి ఆ కేసు వచ్చి తీరింది. దానికి అర్థం ఆ కేసు అక్కడి వరకు వచ్చి తీరడానికి ఉన్న కారణం ఏంటిది అంటే ఆ మనిషి యొక్క స్వస్థత. నేటికి కూడా స్వస్థత అభ్యంతరకరమే, స్వస్థతలు జరపకూడదు అని చెప్పి నేటికి కూడా చాలా కేసులు ఉన్నాయి. అందుకే స్వస్థతలు లేవు అని చెప్పి స్వస్థతల మూలంగా ప్రజలను మార్పిడి చేస్తున్నారు అని చెప్పి చాలా రీతి కలిగే ప్రక్రియలు చేస్తారు. ఎందుకంటే ఈ కాలంలో చాలా మంది దేవుని బిడ్డలకి భయం, కేసు పడిపోతావు, అందుకే నేను ఎవరిని ఏం చేయను, ప్రార్థన చేయను. దానికి అర్థం నీకు పునర్జీవం కావాలి, ఉజ్జీవం కావాలి. ఒక దైనిక స్థితిగతిలో ఆయన విడిపించుకు తీరడానికి మనసు కలగలేకపోతే అర్థం చేసుకుని నీకు మారు మనసు లేదండి. అందుకే దేవుని బిడ్డలారా ఇక్కడ చదివిన వాక్య భాగంలో మనం చూడగలుగుతాం, ఆత్మీక స్థితిగతిలో వారి ఆత్మీకత చల్లబడిపోయినందుకు మనిషికి స్వస్థత ఇవ్వాలి, మనిషికి సంఘం లోపలికి తీసుకురావాలి, మనిషికి దేవుడితో అనుబంధం తెచ్చుకు తీరాలి అన్న రీతి కలిగిన ఆత్మీయ సేవకులు ఉండబట్టే వారు ఏం చేశారు, ఉజ్జీవం గురించి వారికి బయలుపరిచినట్టు మనకి కాబడుతుంది. అది యెషయా గ్రంథం 29వ అధ్యాయంలో మనం చదివినప్పుడు అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ఉన్న ప్రక్రియ మనం చూసి తీరొచ్చు. ఇశ్రాయేలు ప్రజలు కేవలం ముట్టుకునే నోటికి మాత్రం పాటలు పాడుతున్నారు, నోటికి మాత్రం దేవునికి ఘనపరుచుతున్నారు, నోటికి మాత్రం అన్ని పనులు చేసి పెడుతున్నారు, కానుకలు ఇస్తున్నారు, దశమభాగాలు ఇస్తున్నారు, యాగాలు ఇస్తున్నారు, అర్పణలు ఇస్తున్నారు. కానీ వారి హృదయం ఏం కాదు, దేవునికి అనుకూలమైన రీతి కాదు. అందుకే ఈ పగటి కానీ హృదయం దేవునికి అనుకూలం కాదు కాబట్టి మనిషికి ఉన్న వేదన నీకు గుర్తు రావట్లేదు, మనిషికి
వెళ్తున్న ప్రక్రియలో ఏం కావట్లేదు, గుర్తొచ్చి తీరట్లేదు. తప్పిపోయిన కుమారుని యొక్క కథ మీరు చూడండి. ఆ కథలో మనం చూడగలిగితే ఇద్దరు కూడా తప్పిపోయి ఉన్నారు. కానీ పెద్ద కుమారుడు తప్పిపోయిన దానిని ఆయన స్వయానే వెతుక్కొని తిరిగి వచ్చాడు. కానీ అలా వచ్చిన వారు చాలా తక్కువ మంది. రెండో కొడుకులాగే చాలా మంది దేవుని పెట్టుకున్నారు. రెండో కొడుకుకి మారు మనసు చెంది తిరిగి రావడానికి ఆ నాన్న ఎంతసేపు బతిమాలాడు. పెద్ద కొడుకుతో నాన్న ఏం చేయలేదు, మాట్లాడలేదు. తప్పిపోయిన కొడుకుతో నాన్న మాట్లాడలేదు. తప్పిపోయిన కొడుకుకి నాన్న సహాయం లేదు. తప్పిపోయిన కొడుకుకి ఏ రీతి కలిగిన ఆత్మీయ స్పందన లేదు. 10 సార్లు వెళ్ళేటప్పుడే ఆయనకు అర్థమైంది, ఇది కాదు నేను బతకుండాల్సిన చోటు అన్నది ఆయనకు అర్థమైంది. అది తన యొక్క ప్రస్తావన ఉంది. నేను పరలోకంలో వ్యతిరేకంగా నేను ఏం చేసి తిని, తప్పిదాన్ని చేసి తిని, పాపాన్ని చేసి తిని అన్నది ఆయనకు గుర్తొచ్చి ఆయన తిరిగి వచ్చాడు. కానీ పెద్ద కుమారుడు తిరిగి రాలేదు. దేవుడు ఆయనతో మాట్లాడారు. తండ్రి ఆయనకి హెచ్చరిక ఇచ్చారు. తండ్రి ఆయనకి ఇచ్చిన దాని గురించి చెప్పారు. ఇది చెప్పినప్పుడు ఆ మనిషి లోపలికి రావాలి. అప్పుడు తనకు నా హృదయ కాఠిన్యం ఒకసారి ఆలోచించండి. చాలా మందికి కాఠిన్యం ఉండిపోయింది కాబట్టి లోనికి రాలేకపోతున్నారు. కానీ హాబేలు గురించి మీరు చూడండి. ఇరువురు దేవుని యొక్క సన్నిధిలో అర్పణ అర్పించిన తీరారు. కానీ మొదటిగా దేవుని యొక్క సన్నిధిలో అర్పణ అర్పించిన ఆ వ్యక్తిని దేవుడు రక్ష పెట్టి తన యాగముగా అర్పించి దేవుడు ఆయనతో ఏమీ మాట్లాడలేదు. కానీ ఆయనతో దేవుడు మాట్లాడి తీరారు. అందుకే అర్థం చేసుకో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో వాడే పరీక్షించుకు తీరాలి. నీ లోపల ఏం రావాలి, ఉజ్జీవం రావాలి. నీ లోపల ఎలా స్థాపన వచ్చి తీరాలి. అందుకే దేవుడు ఆయనతో చెప్పిన మాట, ఏంటి నీ ముఖం చిన్నదైపోయింది. దాని అర్థం ముఖం చిన్నమైపోతే కూడా దేవుడు ఆనందించే దేవుడు. ఇప్పుడు కూడా చాలా మంది దేవుని యొక్క బిడ్డలకి ముఖం చిన్నబడిపోవడం ఆలోచించుకో. కయ్యకు ఆత్మ నీలో వ్యాపరిస్తున్నది. ఆత్మీయ విషయం చెప్పేటప్పుడు దేవుడికి వాక్యోపదేశం గురించి విషయం చెప్పాడు. నీ మొహం చిన్నబడిపోతున్నాయి, నీ మొహం ఉబ్బిపోతున్నాయి. నీ ముఖ లక్షణములో దాన్ని స్వీకరించ తీరడానికి మనసు లేకపోతే కాయకు ఆత్మ నీలో వ్యాపరించి తీరుతున్నది. కాయకు కలిగేటట్టుగా నాశనం నీకు కూడా వచ్చి తీరవచ్చు. వాక్యం చెప్పేటప్పుడు అదిగే పౌరులు దేవుడి యొక్క సన్నిధిలో పౌరులు వాక్య పరిచయం చేసినప్పుడు ఒక వ్యక్తి విశ్వాసం ఉంది అన్నది ఆయనని చూచేటప్పుడే కనబడి తీరింది. ఒక చిన్నపుచ్చుకున్నది కాదు, ముఖం ప్రసన్నమైంది. పుచ్చుకునే అంగీకరణ మనస్తత్వం మనకి కావాల్సింది. అందుకే దేవుని యొక్క పని ఉచిగా చేయలేదు కాదు, దేవుని యొక్క పని నిర్లక్ష్యభావంతో చేసుకోవడం కాదు, దేవుని యొక్క పని ఉచిగంతో చేసుకుని తీరాలి. దేవుని నామాన్ని ఘనపరిచేది ఏమంటే ఉత్సాహభరితంగా ఉండి తీరాలి. దేవుని సన్నిధికి వెళ్ళడం హృదయం నచ్చే విధానమై తీరాలి. చాలా మందికి ప్రార్థనకి ఒక బరువుగా మారిపోతున్నది. దాని అర్థం హృదయ కాఠిన్యం. తప్పిపోయిన కుమారుడుకున్న మనసు కాదు, రెండో కుమారుడుకున్నది. ఆ మనసే చాలా మంది దేవుని బిడ్డల లోపలికి వచ్చింది. తమ్ముడు తిరిగి వచ్చాడన్న దాంట్లో ఆనందం లేదు. అడిగిన బాధ ఏంటో తెలుసా? అది నాన్నతో చెప్పేది తెలుసా? నా స్నేహితులతో గడిపి తీరడానికి ఏమి లేదు, ఒక మేకప్ పిల్ల ఇవ్వలేదని చెప్పి నాన్నకు ప్రస్తావించి తీరేటట్టుగా ఆ పట్టణాన్ని కలిగిన మనసు. నేను కూడా చాలా మంది ఇదే చెప్తున్నాను. దేవుడు ఆయన పట్ల చేశారు, నా పట్ల చేయలేదు. దేవుడు ఆయనకు అన్ని చేసి పెడతారు, నాకేం చేయట్లేదు. అదే కాఠిన్యం. దాని అర్థం నాన్న దగ్గర కూర్చోడానికి నీకు టైం లేదు. నాన్న ఇచ్చిన ఆస్తి అక్కడ ఏం చేస్తున్నావు, అనుభవిస్తున్నావు. నాన్నతో నీకు ఏంటి కలిగిన అనుబంధం లేదు. కానీ ఎవరితో? స్నేహితులు. చాలా మందికి ఇదే కావాలి. లోక స్నేహం చాలా మందికి కావాలి. వీడికి స్నేహితులతో ఆనందించడానికి కారణం ఎందుకు వీడికి కనిపించింది? కారణం పెడితే ఈయనకున్న డబ్బు స్నేహితులతో ఏం చేయగలిగి పంచుకోగలిగాడు. అదే సొంత సహోదరుల గురించి నిందారోపణ చేసేది. నీ కుమారుడు, నీ తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? వేశ్యలతో చూసాడా? రేడియో తెలిసింది. దాని అర్థం ఎవరో ఫ్రెండ్స్ ఇంటికి ఇచ్చారు. హృదయ కాఠిన్యం ఉంటే ఎవరో చెప్పింది నువ్వు వింటావు. అర్థం కాలేదు. ఎవరో చెప్పింది నువ్వు వింటున్నావంటే హృదయ కాఠిన్యం నీలో వచ్చింది. నువ్వు దండంగా అడగలేది, నువ్వు దండంగా చెప్పలేది, ఒక వ్యక్తితో ప్రస్తావన చెయ్యలేకపోతే లోపల హృదయ కాఠిన్యం ఉంది. ఆ కాఠిన్యం నీ చేత అలా చెప్పించి తీరుతుంది. అలాగైతే నీకు భగవద్గీత ఉజ్జీవం కావాలి, లేకపోతే నీ ఆరాధన నటనారాధనగా మారింది. అందుకే గ్రంథం 29వ అధ్యాయంలో చూడండి, మరి ఆరాధన హృదయపూర్వకంగా కాదు, కేవలం నటించేసి కాసేపు ఎక్కడికి వచ్చి కాసేపు ఏం చేసి ఏదో నటించేసి
అర్థం కాదు. అందుకే నీ పిల్లలు కానీ ఆరాధన ఒకసారి అడగండి, నువ్వు యథార్థంతో వచ్చి కూర్చావా, ఏదో నటించడానికి వచ్చి వాళ్ళ మేము నటించడానికి వచ్చామని చెప్తారు. కానీ కారణం ఏంటిది? వారికి ఆ వాక్యం పట్ల ఉన్న తీవ్ర జ్ఞానం లేదు, వారికి ఆ వాక్యం పట్ల తీవ్రంగా అనుభవం లేదు. వారి హృదయం దేవునికి దగ్గర కాదు. ఈ పగటి వేళ దేవుని కూడా హృదయం దేవునికి దగ్గర తీరాలి. నటనతో దేవునికి నచ్చనిది వేషధారణ. వేషధారణ చేసిన పరిస్థితులను శాస్త్రులను చూసినప్పుడు యేసయ్యకి అన్ని ఇచ్చేవారు, వారిని తెచ్చేవారు. కారణం ఏంటి? బయట ఒకలాగా లోన ఇంకొకలాగా. ఇది కాదు, ఎవరో చెప్పిన దాని వల్ల కాదు. పరీక్షలు చేసిన చెస్ట్ చూడండి, యేసయ్య చేసిన అద్భుతాలు వారు విని వారి లోపల ఏమనిపించేది? యేసయ్య మీద కసి అనిపించేది లేదు. అలాగైతే ఎవరైనా నీకు కసి అనిపించి తీరుతుంటే నీకు హృదయ కాఠిన్యం వచ్చింది, నీకు జీవం రావాలి. ఈ పగటి వేళ నీ హృదయాన్ని దేవునికి ఏయగలిగి తీరాలి, సమర్పించగలిగే భావనలోకి వచ్చి తీరాలి. హల్లెలూయా. అందుకే కదా ఈ కాలంలో ప్రజలకి ప్రార్థన ఇలాగ ప్రాస్గా చెప్పారు కదా, ప్రార్థన చేయమని చెప్తారు. ప్రార్థన ఎంతసేపు చేస్తున్నాం అది మన పాయింట్. ప్రార్థన చేయమని చెప్పి 5 నిమిషాలు ఎవరైనా చేసేస్తాడు. ఓ 20 నిమిషాలు కూర్చొచ్చి, ఒక అరగంట కూర్చొచ్చి బాగా చెప్పారు. ఏంటిది? ప్రార్థన చేసేవాడు ఎలా ప్రార్థన చేయాలి? మోకాల మీద కూర్చొని ఒక 10 నిమిషాలు సత్తా మొత్తం దిగిపోతాం. ఎన్ని పోగట్లే మనం మన సౌకర్యంలో నిలబడి ప్రార్థన చేస్తాం. అదేం కాదు, కుర్చీ మీద కూర్చోవచ్చు, కాదు నేల మీద తీసుకొని చేయొచ్చు, ప్రార్థన కాదు శాపేసుకొని చేయొచ్చు. బైబిల్ చెప్పేది ప్రార్థన చేసేటువంటి మోకాలు, ప్రతి మోకాలు పాట పాడుతున్నామే, శాట వేసేసిన కాలు వేసేసి అన్ని సేపు అయినా ఏం చేయొచ్చు? మోకాల మీద కూర్చో, మోకాల మీద కూర్చొని దేవుడు ఎప్పుడు మోకాల మీద వల్లాలా వచ్చాడు. అప్పుడు కూడా కొందరికి దిక్కేంపు లేదు, అప్పుడు కూడా ఏమి లేదు, మోకాల అనుభవం లేదు. మోకాల అనుభవం లేని వాడు ఏం చేయలేదు, దేవుని దగ్గర నుంచి ఏ వేరు అనుభవించి తీరలేదు. దాని అర్థం ఆత్మిక పని చేసేటప్పుడు నీకు అందులో ఏమి రాకూడదు, విసుగుబాటు రాకూడదు. అదే కాఠిన్యం అంటే ఏమొస్తుంది? విసుగు వచ్చేస్తుంది. అదే కదా విగ్రహంలో ఎరసం దోసాలు ఎదిగినప్పుడు విసిగి రావట్లే. కారణం ఏంటిది? మా హృదయం కాఠిన్యం లేదు, నీ హృదయం కాఠిన్యం కాబట్టి వెళ్ళే పెద్ద ప్రయోజనం ఏం లేదు. ఒకవేళ మేము వెళ్ళకపోతే వారికి ఇప్పుడున్న స్థితి దీనికన్నా ఘోర స్థాయి అయిపోతుంది అన్నది గుర్తు వచ్చినప్పుడు ఎంత వేదన పడి దేవుడు చేయడానికి అదే కాఠిన్యం ఉన్నోడికి ఏమంటారు? ఆ చేయకపోతే నేను చేయను అన్న రీతిగా జీవితం ఏమైతే ఇంకా అదే కాఠిన్యంలోకి దిగిపోతుంది. అది వేషధారణకు నా లక్షణం. అలాగైతే నీకు ఏం కావాలి? ఉజ్జీవం కావాలి. ఉజ్జీవం లేకపోతే అదే కాఠిన్యములో నేను ఎక్కడ దిగిపోయింటావు. అదే తప్పిపోయిన కుమారుడి లక్షణంలో ఆ నాన్న కుమారుడిని ఇంటికి చేర్చుకుని తేవడానికి పడే ప్రయాసం ఒకసారి ఆలోచించండి. కయ్యను దేవుడు మార్చి తీరడానికి, మారు మనసు తెప్పించుకు తీరడానికి దేవుడు పడే ప్రయత్నం కాఠిన్య మనసు మన ప్రోగుల మీదే త్వరగా ఏమి స్వీకరించి తీరదు. అందుకే కఠిన మనస్సు మన మనసులో నుంచి చేయాలి, వేర్పాటు చెంది తీరడానికి ప్రయత్నం చేసి తీరాలి. కఠిన మనసు వచ్చి తీరితే ఏమై తీరుతో తెలుసా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదివినప్పుడు వారి ఆరాధనని ఒక మతబోధ ఆరాధనగా మారి తీరుతుంది, లేకపోతే ఒక సిద్ధాంత ఆరాధనగా మారి తీరుతుంది, లేకపోతే అది కేవలం ఏమి బయటికి జస్ట్ చూపించే ప్రక్రియలో మారి తీరుతుంది. అందుకే ప్రకటన గ్రంథం 2:4 వారి తొలి ప్రేమ నుండి వాళ్ళు ఏమై తీరారు? పడిపోయి తీరారు. దానికంటే ఇప్పుడు అగాపే లేదు, నటనాగాపే ఉంది. వారిలో ఏం లేదు, అగాపే లేదు. అగాపే అన్న పదానికి అర్థం శాశ్వతమైన ప్రేమ, లేకపోతే ఏమి ఆశించలేని ప్రేమ, ఏమి తిరిగి దొరకాలని. అందుకే మన సాక్ష్యాలు నేను నీకోసం ప్రార్థన చేస్తున్నాను అని అగాపే సాక్ష్యం కాదు, అది గొంతు కోసే సాక్ష్యం. నేను నీకోసం చేస్తాను, నువ్వు నా కోసం చేయడానికి బాధ్యస్తుడని నువ్వు వారికే చేస్తాను, పొలిచి మరి గుర్తిస్తాను. అర్థం కాలేదు. అరే నువ్వు ఆయన నా కోసం చెయ్యకపోయినా పర్లేదు, నేను మా వ్యక్తి కోసం చేసి తీరుతాను. నా కోసం ఎవరు ప్రార్థన చెయ్యకపోయినా పర్వాలేదు, నా లోపల అగాపే ఉంటే నేనేం చేసి తీరుతా? ప్రేమించే తీరుతా, నేను ఆయన పట్ల మనసు కనిపించే తీరుతా. అందుకే కాలంలో అగాపే ఏ కావట్లేదు, కాబట్టి తీరట్లేదు. అందుకే కదా యేసయ్య పేతురు దగ్గరికి వచ్చి నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా ప్రశ్న అడిగేసరికి 3వ సారి తన నోట్లో
కూడా నాలో లేదు. అగాపేకి తగ్గట్టుకున్న ప్రక్రియ నాలో లేదు. ఈ మధ్య ప్రక్రియ కాఠిన్యం అయిపోయింది. అగాపే కూడా వేషధారణగా మారిపోయింది. అదే కదా చాలా దేవుడు వెళ్ళి ప్రేమ ప్రేమ అగాపే ఉంది 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 అంటారు. 3 కోట్ల తీయంటారు, 3 కోట్ల మీకు స్వాతంత్రం చెప్పేస్తారు. కానీ ఆకలితో ఒక మంచి కనిపిస్తే ఏ సంక్రాంతికో శివరాత్రికి ఒకసారి వదిలి పెడతారు. ఏ శివరాత్రికో భోజనం పెట్టేసి చెల్లి అయిపోయినారు. నో, అది అగాపే కాదు. అది బై ఫోర్స్ మీద నువ్వు చేసి తీరుతున్నావు, బలవంతం మీద చేసి తీరుతున్నావు. ఎప్పుడో ఒకసారి ఏ పేదవాడు కనిపిస్తే ఇచ్చేయడం కాదు. అగాపే ఉంటే నిత్యం ఇచ్చు తీరడానికి నేను అంటే డబ్బిచ్చే విషయం కాదు, వస్త్రం ఇచ్చే విషయం కాదు. ఆయన పట్ల ప్రేమ చూపించి తీరడానికి, ఆయన పట్ల సౌకర్యం చేసి తీరడానికి కనిపించదు మనసు. ఆయనకు కాస్త కంఫర్ట్ ఇచ్చి తీరడానికి, ఆయన కాస్త సౌకర్యం ఇచ్చి తీరడానికి ఒక మెట్టును ఇచ్చుకు తీరడమే అగాపేలో ఉన్న ప్రేమ. అదే కదా బైబిల్ చెప్పేది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఇచ్చాడు. అగాపే నీలో నెల్సన్ మండేలా గారికి పిలిచాడు. ఆయన చెప్పారు, ఐ గేవ్ మై స్వెట్. నేను నా చెమటను ఇచ్చాను, నేను నా రక్తాన్ని ఇచ్చాను, నేను నా 30 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాను. ఎవరి కోసం? ఆఫ్రికా కోసం. 30 సంవత్సరాలు ఎక్కడున్నాడు? కారాగృహంలో ఒక ఖైదీగా నిలబడ్డాడు, చెమటలుగా ఇచ్చాడు. ఆయన కేసు ఎవరు ఏం చేయలేదు, అంగీకరించి తీరలే. చెమటగా ఇచ్చాడు, రక్తంగా ఇచ్చాడు, వేదన పడ్డాడు. ఈ గేవ్ హిస్ లైఫ్. 30 సంవత్సరాల ఆయుష్ తన నల్ల జాతుకున్న ఆఫ్రికా నివాసులు కల్పించాడు. 31వ సంవత్సరం ఏమైందో తెలుసా? తన కేసుకి రీహాయి దొరికింది. ఆయన బయటకు వచ్చినప్పుడు ప్రపంచ వ్యాప్తిలో యుద్ధం చేసి గెలుస్తున్న యుద్ధ వీరుడు ఒకటి పిలిచి అడిగారు. ఆయన చేతిలో తుపాకీ చేతబట్టి సాధారణకర్తగా ఉన్న నెల్సన్ మండేలా అడిగిన మాట, నాయన 30 సంవత్సరాలు ఎలాగా దీనికి ఏమి చేయాలో నడిపించుకొని ఇంతవరకు రాగలిగావు. ఆయన చెప్పాడు, ఓపిక సహనం అగాపే నా లోపల ఉంది కాబట్టి నేను సమాధానంతో దీన్ని ఏం చేయను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జైలుకి దేవుని సేవకులు ఉన్నారు, వారికి పరామర్శన చేసి అడిగా, ఎలా ఉందయ్యా జైలుకి? స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, విశ్వాసం ఉన్నారు, చెప్పేంత వరకే, పప్పలు గాలి ఇచ్చేంత వరకే. ఎవడో వచ్చి జైల్లో వచ్చి మాతో ఏం చేయలేదు. ఎవరు వచ్చి ఏం చేయలేదు. జైల్లోకి వచ్చి ఒక్క నిమిషం వచ్చి ప్రార్థన చేస్తున్నాంటే భయపడవద్దే చెప్పే మాటలు లేవు. డాక్టర్కి బైబిల్ ఆమె చెప్పే మాట, ఎవరు వస్తారని ఆశపడపడు కాదు, ఎవరు రారు అన్నదాన్ని ఆశపడి చెప్పి రావడానికి ఉద్దేశం సమాధానంతో చెమటతో రక్తం కార్చడం వలన ఏమి చేయగలిగాడు? అగాపేని ఆఫ్రికా ప్రజలకు చూపించుకోగలిగాడు. ఊరికి వచ్చాడే, సొంత భార్య చచ్చింది, పిచ్చి అయిపోయింది, సొంత పిల్లలు చచ్చిపోయారు, సొంత పిల్లోడికి సమాధి తప్పేసి చివరి కార్యక్రమం చేసి ప్రార్థన చేసి ముగించేటప్పుడు గుండె పగలలే. మాదైతే ఎప్పుడో పగిలి బాక్సులు పట్టేసుకొని ఊరికి పడిపోయాడు. ఆయన ఒక చెప్పులు కుట్టేవాడిగా వచ్చి మా దేశంలో ఎంతకంత చలనం తెప్పించాడు. ఈరోజు నీ చేతిలో ఉన్న బైబిల్ నీ చేతిలోకి రావడానికి ఆయన చెమటిచ్చాడు, ఆయన తన కన్నీరు ఇచ్చాడు, ఆయన తన ఆయుష్ ఇచ్చాడు, ఆయన తన ప్రాణం ఇచ్చాడు. మన పుస్తకాలు మాత్రం కాదు, వేరే మతస్థుల పుస్తకాలు కూడా ఆయన ఏం చేశాడు? ఉచిత పరిచర్యలో చేసి తీరాడు. అది మనసు. అదో సొంత భార్య పిచ్చిదైపోయి మానేసిరేది, వెంకడు ఇప్పుడు రాదు, ఏం చేసేది? మానేసిరేది. అప్పుడు కూడా ఏం అనిపించలేదు. విపరీతంగా పరిచర్య చేసి వచ్చి ఎంతో మంది ఆత్మలో రక్షణ పొందింది. ట్రాన్స్లేషన్ అని జరిగినప్పుడు భార్యకి అన్నం పెట్టలేక సొంత అన్నం ఏం చేసేది? వచ్చినోడి విసిరి పెట్టేటప్పుడు కూడా ఈయన మనసు పగలలేదు. అందుకని ఇది నా హృదయ కాఠిన్యం కాకూడదు, నా హృదయం మృదులమైంది రాదు, నా హృదయంలో ఉన్న మారు మనసు ఎక్కి రాదు. ఆయన అప్పుడు గుర్తొచ్చింది ఏంటో తెలుసా? ప్రజల పాపం కూడా ఇలాగే. హల్లెలూయా, హల్లెలూయా. మనం శనశనానికి చచ్చిపోతున్నాం కదా, నా జ్వరం తగ్గలేదు, నా పిల్లోడు ఉద్యోగం రాలేదు, నా కూతురు లోపడలేదు, ఇలాంటివే కాదు. అసలైన దానికి వెతికి తీరగలిగితే నీ లోపల మనసు మార్పిడి ఉందా లేకపోతే నటన మార్పిడి ఉన్నదా అన్నది ఏమైతే బయటికి. హల్లెలూయా,
ఇచ్చాడు, 30 years 30 సంవత్సరాలు ఇచ్చాడు ఈ దేశం కోసం. ఆయుష్ మొత్తం ఇచ్చారు. ఏంటి ఆ పాటలు నేను గోల్డ్ ఆయన చరిత్ర తెలుసుంటే కదా చెప్పడం చెప్తున్నారు. మనం ఏమి 30 years 30 సంవత్సరాలు 33 సంవత్సరాల వరకు భూములు జీవించి సమాధానం కోసం పోరాడాడు. ప్రజలకు విమోచన ఒకరి గురించి పూర్తి అవగాహన లేకపోతే నోరుతో ఏం మాట్లాడకూడదు. హలో, అది మంచైనను చెడ్డదైనను. ఇఫ్ యూ డోంట్ నో అబౌట్ ఏ పర్సన్, ఒక వ్యక్తి గురించి నీకు పర్సనల్లీ తెలియదు. ఎవరో అధికార బహానే కథ చెప్పడం కాదు. హలో, ఎవరో బహాన కథ చెప్పిన ముచ్చట మాట కాదు నేను అనేది. నీకు పర్సనల్ గా నీ కంటికి కళ్ళగా కనబడి తీరిన దానినే గ్రహించుకు తీరి దాని మీద వేయవచ్చు, మాట ఇసి కొట్టవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను చెప్పినప్పుడు ఎంత వేదన చెందిన జరిగిలో కూడా హృదయం ఏం కావాలి. ఓ లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సరైన రీతిగా హృదయానికి దేవుని యొక్క వాక్యం అతికి తీరితే, నీ హృదయంలో వాక్యం రాయబడి కలిగి తీరితే నీకేం అనిపించదు. హృదయం భారం అనిపించి తీరదు. హృదయాన్ని బండరాతిగా చేసి తీరదు. మరోలా నువ్వు మారలేవు. హృదయాన్ని కరగదీయడానికి ప్రయత్నం చేయలేదు. ఉజ్జీవం తిరిగి వస్తే హృదయం కరిగితే అందుకే యేసయ్య ఒక నాయనన్న పట్టణంలో ఒక విధవరాలున్న ఏడుగురు కుమారుడు చచ్చేటప్పుడు మిగతా వాళ్ళందరూ సమాధి చూడడానికి వచ్చారు. మిగతా వాళ్ళందరూ సమాధిని జరిగి వెళ్ళిపోదాం. తోటి ఉన్న ఒక్క రాజట అంకని చూడడానికి కారణం ఏంటి? హృదయ కారణం. హల్లెలూయా. ఈ సంవత్సరం ముగించి తీరడానికి ఇంకా 2 రోజులు మాత్రం. ఎంత కన్నీరు తుడిచాం. హలో, ఎందరి కన్నీరు తుడిచాం. తుడవలేకపోతే ఎదురు కూర్చో. ఏం కావాలి? దయ కావాలి. ఏసై వచ్చినప్పుడు శిష్యుడికి కూడా దయ కలగలేదు. ఏసైకి మాత్రమే ఏం కలిగింది? ఆ అమ్మ పట్ల దయ కలిగింది. మిగతా వాళ్ళందరూ వారి పనులు దిగుతున్నారు. ఈ అమ్మ మాత్రం ఆ సభంలో కడుపున్న దగ్గర నుంచి ఏడ్చి ఏడ్చి మరి ప్రాణం పోయి హల్లెలూయా, హల్లెలూయా. దయ కలిగితేనే కొందరు ఏడుపు వెళ్ళేది. హల్లెలూయా. పిల్లలు ఏడుతున్నది చూసినప్పుడు ఏం కలగాలి? దయ కలగాలి. నిన్న మేము మార్కెట్కి వెళ్ళినప్పుడు విపరీత జన గుంపులో ఒక పాప ఏడ్చి అటు ఇటు పరిగెడుతుంది. అమ్మ నాన్నను చూడలేక నేను నా చెట్టున్నాడు. నేను చెట్టుకి ఆయన ఒక పాప ఏది 5-6 సంవత్సరాలు ఉన్న పాప అమ్మ నాన్నను చూడలేదని చెప్పేసి అన్నతోళ్ళ పిచ్చిదాగా ఏడుతుంది. మా నాయన మన అమ్మ అది చూసినట్టు నాకు చంటికి వేదన కలిగింది. ఓ ఎక్కడుంది? వెంటనే మేము ఎక్కడం మొదలెట్టాము. కానీ అమ్మ నాన్న చూసేసరికి దాని కన్నీరు చూసేటప్పుడు కలిగిన ఆనందం ఉంది. చంటి చెప్పాడు, అయ్యా దయ్యా దయ్యాన్ని చెప్పారు. లేకపోతే ఆ పాప ఎవరో మనం ఎవరో నీ తోటి సంఘ బిడ్డ ఏది సాక్ష్యం చెప్పినప్పుడు నీ కన్ను చూసావా? నీ తోటి స్నేహితుడు ప్రార్థన విషయంగా ఏది చెప్పినప్పుడు కన్ను చూసావా? నీ తోటి విశ్వాసి మరణించి మరణ పడగలుగుతున్నప్పుడు ఎన్ని కన్ను ఓదార్పు రాలేదా? గుండె మృదులో చేసుకో. ఆయన ఇంటికి రాదు, నేను వారి ఇంటికి వెళ్ళాలి. నేను వారి కన్నుని ఏం చేయాలి? తుడిచిపెట్టి తీరాలి. అందుకే ఆ విధవరాలు కన్నీరు వేసి ఏం చేశారు? గడవడం మాత్రం కాదు, ఇక్కడ ఏ రాదు ఆ విషయంలో అలాగే చెప్పే కొడుకు చచ్చిపోయి తర్వాత చచ్చిపోయి. హలో, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే కాకుండా ముందు తీరితే ఏమవ్వదు, సంఘం వర్తించదు. నాకు తెలిసిన ఒక విశ్వాసి, ఒక ఆడపిల్ల, 2 బంధువులు చూస్తుంది. అమ్మ అమ్మమ్మ ఇద్దరిని చూస్తుంది. మంచి ఒక సంఘానికి వస్తుంది. అల్లెలుగా శుద్ధిమైన అందరూ చెప్పండి. పాపకు పెళ్లి సంబంధం వచ్చింది. పెళ్లికి అన్ని సెట్ అయిపోయింది. పెళ్లి కోసం అని మాట్లాడారు. అన్ని చెప్పిన తర్వాత పెళ్లి ఖర్చు కోసం ₹1,00,000 ఇవ్వాలన్నారు. చెప్పిన మాస్టర్ గారి దగ్గర నుంచి విశ్వాసం వరకు పాపకి బాగా చెప్పారు.
అప్పటి వరకు పాపంతో కలిసి ఆరాధన చేసేవారు, అప్పటి వరకు పాపంతో కలిసి దేవుడికి కనపరిచేవారు. ఇంటి ప్రార్థన, వీధి ప్రార్థన, గమని ప్రార్థన, అన్ని ప్రార్థనలే. కానీ ఆ పాపక వివాహ విషయం వచ్చినప్పుడు సంఘ బిడ్డలు ఒక్కరు కూడా ఏమీ లేదు. మనిషి 5 రూపాయలు అక్కడ ఎత్తుబడి చేస్తే చాలు. ఎవరు కదా ఒక్కడ అప్పు చేసుకుని చేసిన చాలు. నేను ఇక్కడ చెప్పిన మా సంఘంలో జరిగిన విషయాలు నేను చెప్పను, మీరు వివేచించండి. అదే కాకినే ఉండబట్టే కొంతమంది పిల్లల యొక్క వివాహం జరగట్లేదు. అదే కాకినే నిమిత్తే కొన్ని విడుదలతో మన చేయూత కలిసి చివరికి ఆ పాప ఆ సంఘం విడిచిపెట్టింది, ఒక అన్యుల్ని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు కూడా ఆమె అన్యులకే చేస్తుంది. హల్లెలూయా. హృదయం మృదులమై తీరితే దయ కలిగి తీరుతుంది, దయ కలిగి తీరుతుంది, వారి పట్ల మనసు కలిగి తీరుతుంది. అందుకే నాయన పంపడంలో ఆ విధవరాలకి దేవుడు దయ చూపించి ఏం చేశారో తెలుసా? చచ్చిపోయిన కుటుంబాన్ని తిరిగించుకోవాలి. మారు మనసు ఉన్నవాడికి, మారు మనసు ఇచ్చిన వాడికి, మారు మనసు పొందిన వాడికి ఎంత శక్తి ఉంటే అలా కాలేదు. మారు మనసు ఇచ్చిన వాడికి, మారు మనసు పొందిన వాడికి చచ్చిన సమాధి లేపి తిరిగించగలిగే శక్తి ఉన్నాడే. ఎంతమందిని లేపాల్సిన టైం అయిపోయింది. ఎక్కడి నుంచి? మరణ పడకలో నుంచి, నగర వీధిలో నుంచి, సమాధి కటకలో నుంచి, మరణించిన వేదికలో నుంచి ఎందరో లేపాల్సిన ఈ పగటి వేళ అది జరగలేకపోతే 7 దేవుడికి నాకు జీవం కావాలి, నా లోపల జీవం కావాలి, నేను జీవవంతుడు అయిపోయాను. నా చేతులలో ఎందరో మంటికి మట్టయిపోయాడు. నా ప్రవర్తన మూలన ఎందరో మరణానికి తలపెట్టిపోయారు. నా ప్రవర్తన మూలన ఎందరో ఆత్మీయంగా చచ్చారు. నా ప్రవర్తన మూలన ఎందరో దేవుని విడిచిపెట్టారు. నన్ను కూడా జీవపరుచుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు నాకు ఆనందం అనిపించట్లే, నాకు దయ అనిపించట్లే, నాకు ఎవరైనా మనసు అనిపించట్లే. నన్ను పునర్జీవపరచయ్యా. కాబట్టి అట్లాంటి వారికి పునర్జీవ కావాలి, అట్లాంటి వారికి ఉజ్జీవం కావాలి, అట్లాంటి వారి దేవుడికి చెప్పాలి. నన్ను కాస్త ఏం చేయమయ్యా, శుభ్రపరచమయ్యా. లేకపోతే ఒక మతవాదిష్టిగా మారిపోతాం. క్రైస్తవ్యం ఒక మతం కింద మారిపోతుంది. ఏమి హృదయకాఠిన్యం ఎక్కువ అయిపోయి, ప్రేమ నటన అయిపోయి, వేషధారణ అయిపోయి ఏం చేస్తాం? సంవత్సరం అడిగాడా ఏదో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేయమన్నా. ఈసారి జ్ఞాపకం చేస్తాం. మరలా నేను హృదయకాఠిన్యంతో వెళ్తాను. మరలా మామూలు మనసు లేకుండా ఉన్న వ్యక్తిగా వెళ్తాను. మరలా నన్ను నేను ఏం చేసుకొని గట్టి పరుచుకొని మృదులో పరుచుకు తీస్తాను. అంటే దేవుని యొక్క వాక్యం చెప్పింది. దేవుని యొక్క వాక్యం ఏ పంటరాత్రైనా ఏది తెలుసు తుత్తుని ఎలా చేసి దేవుని యొక్క వాక్యం విడుదల పడితే చాలు, దేవుని యొక్క సాన్నిధ్యత దిగి వస్తే చాలు, ఏ పంటదైనా ఏమైపోతుంది అదిపోయే. ఉజ్జీవం రావాలంటే మనలో ముందు తగ్గింపు రావాలి. అదే 2వ దినవృత్తాంతంలో పుస్తకం 7వ అధ్యాయం 14వ వచనంలో చదివినప్పుడు చూడగలిగేది. నా ప్రజలు వారి దిగంబరత వారు తగ్గగలిగే గుణాతిశయములోకి తిరిగి రాగలిగితే నేను దేశంలో క్షేమాన్ని, అభివృద్ధిని, సంస్థలలో సౌఖ్యాన్ని తీర్చిదిద్దుతాను. ఇది మన వల్ల జరిగేది కాదు. ఏది తగ్గేది? తగ్గడానికి ఉన్న ఆశ. ఏసయ్య ఎంతమంది జరిగేది తగ్గారు. ఫిలిప్పీ పత్రిక ఇంటికి వెళ్తానండి, 2వ అధ్యాయం ఇంటికి వెళ్తామండి. ఏసయ్య పరలోకము నుంచి ఆ కవిని గురించి భూమి వరకు ఏం చేసుకొని వచ్చాడు? తగ్గుకుంటూ 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 కిందకి వచ్చాడు. అర్థం కాలేదు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 24 మంది పెద్దలు, వారి తల మీద ఏముంది? కిరీటం ఉంది, వారికి కుర్చీ ఉంది, సింహాసనం ఉంది. దానికి ఏం రావాల్సి వచ్చింది? తగ్గే మనస్తత్వం రావాల్సి వచ్చింది. ముందు కిరీటం కింద వేశారు, 2 సింహాసనం వదిలి కింద దిగారు, మోకాలు ఎక్కి దిగారు.
చూడాల్సిన వాడిని చూడాల్సిన విధానంగా చూస్తే కిరీటం అన్నారు. హలో, సింహాసనం వదులుతారు. కొందరు రక్షణ పొందారని చెప్తారా? అభిమానం పొందారు. హలో, కొందరు రక్షణ పొందారని చెప్తారా? ఏం అభిమానం పొందడానికి ఉంది? హలో, ఎవరో నీకు రక్తం ఇచ్చారు, ఎవరు రక్షణ చెప్పాలి. నేను పాపిని కాదు అన్న విషయం అభిమానించండి. రక్షణ ఎవరు ఇచ్చింది? వాక్యం ఎవరు ఇచ్చింది? కృపాఫలం ఎవరు ఇచ్చింది? మందని చెప్పుకోడు. కిరీటం ఎంత తెప్పండి. క్రైస్తవ్యంలో అనుభవం కాదు మన కిరీటం. అర్థం కాదు. 4 వాక్యాలు వచ్చేస్తే కిరీటం అది. హలో, అర్థం కాలేదు. 4 వాక్యాలు వచ్చేస్తే నెత్తులు కిరీటం వచ్చేస్తే నాకు మించిన ఎవరు? దేవుడు ఒక గాడిదతో మాట్లాడించి ఆత్మీయ శుద్ధీకరణ ఇవ్వగలిగి ఉంటే, గోడ పైన ఒక రాత రాసేసి మందు తాకేసి కిక్కెక్కినోడు మందు దీంట్లో కలిగితే, ఒక దురాత్మ వచ్చి వాక్యం చెప్పినా మనసు మారదు. దానికి ప్రవక్త రావాలనో వాక్యం బోధించడం రావాలనో ఏం లేదు. కిరీటం ధర మీద వచ్చింది. కిరీటం అని చెప్పి అభిమానించే విషయం. హలో, మనం అభిమానించడానికి ఏముంది? మనం ఏమి ఇచ్చాం దేవుని కోసం? పౌలు గారిని పిలిచి అడగండి, వాట్ డిడ్ యు గివ్? ఆయన చెప్తారు 30 crores. మనం అలాగే 30 crores దేవుడితో దోచుకుంటాం. నీకు ఇచ్చిన ఇల్లు దేవుడు ఇచ్చింది, నీకు ఇచ్చిన బండి దేవుడు ఇచ్చింది, నీకు ఇచ్చిన ఆయుష్ దేవుడు ఇచ్చింది, నీకు ఇచ్చిన ఊపిరి దేవుడు ఇచ్చింది. అది గుర్తొచ్చినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన 30 crores ఉచితంగా రాసిచ్చాడని మనం చేశారు. హలో, మన లక్ష్మీ ఇక్కడ వస్తున్నదే వాళ్ళ అమ్మ ఆమె స్థలంలో నుంచి కొంత భాగం చర్చికి రాసిచ్చింది. నేను ఆ అమ్మతో ఒకసారి కలవాలి మనసారి. ఏం చూసి రాసిచ్చావమ్మా? ఏమి చూసి? చదువు లేదు, బుద్ధి లేదు. మామూలు గ్రామంలో నివసిస్తున్నానికి ఏమనిపించింది? దేవుని పట్ల ఉన్న మనసు ఈ పల్లెటూరులో ఒక సిద్ధాంతం ఉంది. ఒకరింట్లో ఇంకొకడు వచ్చి తినడు, ఒకరింట్లో వచ్చి ఇంకొకడు కూర్చోడు, ఒకరింట్లో ఇంకొకరికి ఏమనిపించదు, కూకోవడానికి మనసు అనిపించదు అని చూసినప్పుడు ఆయన ఏమో అనుకుంటున్నాను. ఎన్ని నా భావనే అనిపించింది. ఒక ఆలయం కట్టేసి చెప్తే అందరికి రా. దానికి పెద్ద చదువు బుద్ధి జ్ఞానమే మాట్లాడే పరిస్థితిని అర్థం చేసుకోండి. అలాగే చెప్పి ఏదో చేసి చెప్పు, దేవుడు చెప్పి చెయ్యి. నేను చెప్పేదని చెప్పి నా మీద కసితో నేను దానికి పట్టుకుంటాను. దేవుడు మాట్లాడుతూ చేసుకో. నేను చెప్పేది అట్లాంటి మనసులో మనం ఏమైంది తిరిగి వచ్చి తీరాలి. హలో, ఆ స్థలం కూడా ఉంటే పంట పోయొచ్చు, ధాన్యం పోయొచ్చు, తినొచ్చు, మీరు నింపుకోవచ్చు. అందుకని కాస్త వదిలేస్తే కొందరు కూడా దేవునితో జత కలిసి తీరుతారు, కొందరు కూడా బైబిల్ చదువుతారు, కొందరు కూడా వాక్య పరిచయం నేర్చుకుంటారు, కొందరు కూడా పాటలు పాడి తీరుతారు. అందరిలో జరిగేదే మనం కిరీటం తెప్పగలిగితే చాలు. మేము తెప్పగలిగితే చాలు, కిరీటం తెప్పగలిగితే చాలు. మనం కిరీటం అని చెప్పి చాలా ఉన్నాయి కదా. అది ధనం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, అంతస్తు కావచ్చు, కుటుంబం కావచ్చు, బతుకుబడి కావచ్చు. దేవుడి సమక్షంలో ఏం చేయగలిగిరాలి. అది దిగిపోతే ఆటోమేటిక్ సమాధికి మనం సమాధి చేసిన సమాధి ముందే
ఎవరో జర్మనీ నుంచి వచ్చిన ఆయన తన ఆస్తిని ఇచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది అనుకుంటున్నారు? 150 సంవత్సరాలు, 150 years ఓన్లీ. అక్కడ మన అమ్మను కూడా ఏం చేయగలిగాం? మా అమ్మ మాత్రం కాదు, మన సంఘంలో ఎంతో మంది దేవుని బిడ్డలు అక్కడికి ఏమిచ్చుకోగలిగాం? సమాధించుకోవాలి. ఎవరో మనసు లోపల వచ్చిన ప్రజలకు ఏంటిది? భవిష్యత్ కాలంలో ఆత్మీయ తరగతిలోకి వచ్చిన వాడికి ఏమైనానికి మన్నేసి తినడానికి 6x6 ఒక కొయ్య కోసం ఆయన మనలా కాదు. త్వరగా తిని మీకు తెలుసా? చేయించా తర్వాత ఇంకేం కావాలా? అలా ముప్ప కప్పలాగా ఒకటి ఉంటుంది. దాంతో అన్నం తినడు, చేతితో అన్నం తినడం రానుడు, చేతితో అన్నం తినడం రానుడు మన ఊరికి వచ్చి పేపర్ కార్యక్రమంతో బాత్రూమ్కి వెళ్ళిన మనిషి సొంత చేతితో ఏం పడుకున్నాడు. ఆయన గురించి నేను కొన్ని పుస్తకాలు చదివిన అనిపించింది. ఎద్దుల బండి ఏదో త్రోవ కూడా లేనప్పుడు దీపం పట్టుకొని నడిచి వీధి వీధి తిరిగి నడిచేవాళ్ళు సువార్త చెప్పి పెట్టేవాళ్ళు. అంత పెద్ద మనిషి అక్కడి నుంచి ఇక్కడికి తగ్గ కలిగి తీరాడు. కారణం ఆయనకు అనిపించింది, ఈ ఇలా ఉండి తీరితే మూర్ఖత్వం కింద మారి తీరి మా జీవితానికి మారే హాని తెచ్చుకునే ప్రక్రియలో ఏమైపోయినా మారిపోతుంది. దానికి నేను ఆస్తి ఇచ్చుకోవాలని ఇచ్చుకొని ముందరికి వస్తున్నాను. అందుకే మనం తగ్గడానికి దిగితే చెయ్యడానికి దేవుడు తగ్గలేని తీరితే దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేయగలిగారు. 24 పెద్దలు వారి కిరీటం కింద పడేశారు. సింహాసనం, ఓ లార్డ్, దొరికిన సింహాసనం అయింది. దొరికిన సింహాసనం. అందుకే కదా యేసయ్య పుట్టిన సందర్భంలో సింహాసనం అడగకుండా కూడా వచ్చాడు. యేసయ్య జన్మించిన కాలం తరగతిలో హేరోదు ఏమేమి ఉండేవాడు? రాజుగా ఉండేవాడు, సో కాల్డ్ కింగ్. ఆ టైంలోనే ఇంకొక రాజు వచ్చాడు. ఆ రాజు పెద్దోడు కూడా కాలేదు. పుట్టి కొన్ని నెలలు, పుట్టి కొన్ని గంటలు, పుట్టి కొన్ని సంవత్సరాలు. ఇది వినేసరికి ఇంకేం వచ్చేసింది? ఆయనతో బైబిల్ ప్రస్తావించేది ఎవరికి? హేరోదు యెరూషలేము నివాసులకు కూడా ఏమొచ్చింది? కలవరపడేసాగి. నాకు అర్థం కాదు. హేరోదు ఓకే, రాజు, ఈ ప్రజలకి కలవరం రావడం కారణం ప్రజలకి కలవరం రావడానికి ప్రాబ్లం ఏంటిది? ప్రజలకి దాని అర్థం ఈయనకున్నట్టుగానే ఏదో ఒకటి వారిలో రాజ్య పరిపాలన చేస్తుంది. అర్థం కాలేదు. హలో, ఆయనకి సింహాసనం ఉంది, పరోక్షంగా ప్రత్యక్షంగా సింహాసనం ఉంది. అందుకే వాడు భయపడ్డాడు. మరి ఈయనకి పరోక్షంగా ప్రత్యక్షంగా సింహాసనం లేదు, కానీ ఏదో రాజమూలంగా అనుకూలత చెంది ఏదో రాబోదేమో. అర్థం కాలేదు. వాళ్ళు భయపడ్డారు. ఈయన కుర్చీ పోతే ఈ వ్యాపారాలు జరగవు. అర్థం కాలేదు. ఎవరు? హేరోదు రాజుగా ఉంటే నీకు ఎలా ఉంది? సౌకర్యంగా ఉంది. అంతే కదా, డబ్బున్నోడికి లాభమే కదా. ఏం చేయొచ్చు? పన్ను ఇచ్చేటప్పుడు కొద్దిగా ఎక్స్ట్రా ఇచ్చేస్తే ఇంకా కొద్దిగా ఏం చేయొచ్చు? ఎక్స్ట్రా కూడా పడేసేవచ్చు. ఆ సౌకర్యం కోసం వీరు ఎవరికి అనుకూలంగా ఉండేవాళ్ళు? రాజుకి అనుకూలంగా ఉండేవాళ్ళు. ఇదే సేమ్ సిచ్యువేషన్ ఏషియా గ్రంథం 6వ అధ్యాయంలో ఉసియా రాజుకి ఏషియా రాజుకి కూడా ఇదే సేమ్. ఆ కాలంలో రాజులకి స్పెషల్ ప్రాఫిట్స్ ఉండేవారు. ప్రత్యేక ప్రవక్తలు అన్ని తీసుకొచ్చేది అన్నారు, ఉంచేవారు. అప్పుడు ఏషియాకి అర్థమైంది, ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి బోధించడం కన్నా రాజు దగ్గర బోధించేస్తే ఇంటికి ఒక సామగ్రికి మస్తు వచ్చేస్తాయి. పిల్లలకి అందరికీ పిహెచ్డి చదువుకోవడానికి రాసం వచ్చేది. జీవితం సౌకర్యం, బండి సౌకర్యం అన్ని ఉన్నాయి అని చెప్పి ఏషియా ఎవరిదో ఉసియా ఇంటిలో వారి మాస్టర్ గారుగా ఉండి, వారి బోధకుడుగా ఉండి, ఎవ్రీథింగ్ వాస్
గుడ్ అండ్ గుడ్, అన్ని బాబానే నడిచేది. అలాంటి ఒక సందర్భంలో దేవుడు ఎవరు ప్రాణం తీసేశారు? ఉసియా ప్రాణం తీసేసరికి ఆయనకి అర్థమైంది ఈ రాజు మీద ఆధారపడి ప్రయోజనం లేదు, రాజు మీద అర్థం చేసుకుని రాలే. నీకు అసౌకర్యం తెచ్చినప్పుడు నువ్వు రాజు తెచ్చావు, రాజు వైపు తిరుగు. అర్థం కాలేదే. నీకు కొన్ని కొలతలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఎటు చూడాలా, ఎన్నాళ్ళు ఎటు చూసావు? ఏ రోజు రాజు ఉంటావు, నన్ను ఉసియా రాజు అయిపో తిరిగావు. ఇక ఏం చేయాలి? దానికి ఎవరి వైపు తిరగాలి? ఇజ్రాయెల్ ప్రజల గురించి ఎన్నెన్నో మాటలు మొదలుపెట్టారు, ఫుల్ వాగేశాడు. 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆయనకు అర్థమై తీరింది, ఆయన చేసుకోగలిగాడు. ఆయన ఏం చూశాడు? సింహాసనం చూడకపోతే నీ జీవితం నాశనం. హలో, మనందరికి నీకు అందరితోనే నేను చెప్తాను, ఏది చూడాలి? ఆ సింహాసనం చూడాలి. బైబిల్లో మూడు పెద్ద సింహాసనం గురించి బైబిల్ ప్రస్తావించి తీరుతున్నది. ఒకటి క్రీస్తు న్యాయం పెట్టారు, 2 మహిమగల సింహాసనం, 3వది ధవళవర్ణమైన సింహాసనం. ఓ లార్డ్, క్రీస్తు న్యాయం పెట్టడం ఎవరి కొరకు? క్రీస్తును ఆచరించి తీరి, క్రీస్తుని నమ్మి విశ్వాసంలో నిలకడతం కలిగి ఉండి, విశ్వాసంలో కడపట్టి తీయగలిగిన వారు క్రీస్తు న్యాయం పెట్టడం సింహాసనం కేటగిరీలోకి వస్తారు. 2వది మహిమగల సింహాసనం, అది మన కొరకు కాదు, అది ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు ఇచ్చిన సింహాసనం. 3వది మన సింహాసనం ఎవరి కొరకు? అధర్మకారులు, పాపులు, దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారు, దేవుని దగ్గరికి వచ్చి దేవుని మాట బయట చెప్పేసిన వాళ్ళు, వాళ్ళందరి కోసం దేవుడు ఉంచిన ఈ 3 సింహాసనం గురించి మనకేముంది తీరాలి? భయం ఉంది తీరాలి. క్రీస్తు న్యాయపీఠం నుంచి మనకేం భయం ఉంది తీరాలి? లెక్క చెప్పాలి. దేవుడికి పోయిన రోజు ఎవరో పాస్టర్ గారు ఎన్ని సంవత్సరాలు, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు, నాకు అంత ఐడియా లేదు. ఆ 30 సంవత్సరాల యానివర్సరీ ఏం రాయలే, 17,565 రోజులు మేము కలిసి ఉన్నామని. అది చూసినప్పుడు నాకు భయం వేసింది. 17,600 చిల్లర దినం ఆ భార్య భర్త దంపతులుగా ఉన్నారని చెప్పి ఆనందం చేసుకున్నాం. చెప్తుంటారు కదా, మనిషి ఆయుష్ 70 అయితే 80 సంవత్సరాలు, 80 × 365 ఎన్ని రోజులు అంతే నీ ఆయుష్. సంవత్సరాల కింద లెక్కెట్టే పెద్ద బరువు బాధ్యత అనిపించదు, రోజుల కింద లెక్కెట్టు, రోజుల కింద లెక్కెడితే పెద్ద బరువు బాధ్యత అనిపించదు, గంట కింద లెక్కెట్టు, ఇంకా బరువు బాధ్యత నిమిషం కింద లెక్కెట్టు. అర్థం కాలేదే? నా సేవలు లేరు అనుకుంటా. 80 సంవత్సరాల్లో నువ్వు ఎంత జీవించేసావు? కొందరు 50 జీవించిన వాళ్ళు ఉన్నారు, కొందరు 40 జీవించిన వాళ్ళు ఉన్నారు, కొందరు 30 జీవించిన వాళ్ళు ఉన్నారు, కొందరు 20 జీవించిన వాళ్ళు ఉన్నారు. నువ్వు 20 జీవించేస్తే 80కి 60 సంవత్సరాలు ఇంక పొందుతావు. 60 × 360 లెక్కటే అన్ని రోజులు అదో. దాని అర్థం 20 బతికింది, ఇంకా 60 బతకడానికి దీనన్నింటి లెక్క ఇవ్వాలి. ఎంతసేపు వేసరికి అసలు ఎంత పొందిన ఐగర్ ఉన్నారు కదా, 23వ సంవత్సరాలు ఐగర్ దేవుడిని నమ్ముకున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి, 5వ సంవత్సరం నుంచి 23వ సంవత్సరం వరకు ఉన్న పాపాలన్నీ ఒక్క రోజులో రాయాలంటే ఒక్క సరిపోదు. మీకు సౌకర్యం వచ్చేస్తుంది. పెద్ద పుస్తకం కదా, సంవత్సరాల తర్వాత నో మీకు రక్షణ వస్తాయి. దీనికి ఏంటి జవాబు మీరు నాకు అడుగుతారు. నేను ఉంది కాబట్టి అక్కడ ప్రస్తావిస్తున్నాను. భూమిలో ఉన్న 95 దేశాలు ఒక్క సెకండ్ లో ఏం చేశాడు? సాధారణ దేవుడికి ఇఫ్ ఇట్ ఈస్ సో ఫాస్ట్ 80 years. అందుకే ఒక పాట ఉంది, రాజరాజ మసీహా పుస్తకం పట్టుకొస్తాడు. మసీహా యేసయ్య పుస్తకం సైకిల్ పట్టుకొస్తాడు. పుస్తకం పట్టుకొచ్చేటప్పటికే కొంత తామసంగా పోతుంది. ఎందుకు?
దేవుని యొక్క పరలోకంలో 3 పుస్తకాలు. ఒకటి దేవుని యొక్క బైబిల్ గ్రంథం, రెండోది జీవ గ్రంథం, మూడోది మీ పాప కొట్టింది, మీ పాప చిక్కింది, మీ పాప వ్యక్తి మీద ముట్టిగా వేసింది. చేప ఇవ్వమని చెప్పి 2 ముక్కలు చేసి పెద్దది కొడుకుకి చిన్నది పాపకి ఎన్ని అందాయి. అర్థం కాలేదే అని ఇప్పుడే తగ్గి తీరితే లెక్క క్లియర్ అయిపోతుంది. మంచిదైనా మంచిదైతే మనం ఎస్కేప్ అయిపోవచ్చు. ఆలోచించిన ఒక కాట ఇటుపక్క మంచిది లిస్ట్ ఏది ఎక్కువ ఉంటుందో మీరే వివేచించండి. మీకు మనసాక్షి ఉంది, మీకు పరిశుద్ధాత్మ ఉంది, మీకు వాక్యం గురించి అవగాహన ఉంది, మీకు నా పరిజ్ఞానం ఉంది. కాట ఎటు పక్క తేలిద్దో ఈ పక్క పక్కకి ఒక్కసారి విచారణ చేయి. ప్రసి అని చెప్పేసరికి రాజు భయం తీరితే ఈ పక్కన భయంతో ఉరుకుతో తగ్గాలి. అటువంటిది ఎక్కడ తగ్గలేకపోతే అక్కడ తగ్గే భావన దొరకదు. ప్రస్తావించక మాట నాకు భలే నచ్చుతుంది. నేను ఏదో మంచి చెయ్యాలని కోరుతున్నాను కానీ మంచి కానీ ఆలోచించి తన్ను గుర్తుకొచ్చేస్తాయి కదా, మామూలుగా రావట్లే, పన్ను గుర్తుకొచ్చేస్తాయంటే నేను ఇప్పుడు మన లాస్ట్కి ఏదో మంచి చేయాలి అని ఒక చాక్లెట్ కొని ఇవ్వాలని నా మనసు ఒక్కలా భావం వచ్చి ఆయన మీద ప్రేమ పొంగి ఇవ్వాలను ఎక్కడ వరకు చెయ్యి వరకు వచ్చింది. లోపల నుంచి కూడా ఎందుకడికి అని మాట్లాడా కదా, అది ఇటు తగ్గిస్తాడు కదా, నీ దగ్గరికి రాడు కదా, భుజం మీద కూర్చోడు కదా, నీకే పెట్టాడు కదా. దాని అర్థం ఏది దేనికి ఆక్రమించింది? చెడు అన్నది ఇస్తానట. చెడు నేను ఆయన గురించి ఫుల్ అనలైజ్ చేయడం మొదలెట్టాను. నేనేం చేసేది బయటోడు కాదు. ఓ చాక్లెట్ ఇచ్చి తిరగడానికి ఇన్ని ఆలోచించానంటే నా ఆస్తికి వాసిపోవాలంటే అంత ఆలోచిస్తాను. అందరిలో మంచి చేయాలని ఆశ ఉంది కానీ ఏది దాని అభ్యంతరం పచ్చి తీరుతున్నది. అధికంగా ఉన్న చెడు దానిని అభ్యంతరం పచ్చి తీరుతున్నది. అందుకే దేవుడు సృష్టించినప్పుడు అన్ని మంచిదని చెప్పారు. దాని అర్థం మంచిది గెలిచి తీరుతుంది, చెడ్డ దానిని లోపరుచుకోగలిగింది. If you can humble them the bad, obviously you can increase on the good. అర్థం కాలేదనుకుంటా. హలో మా చెల్లి పెళ్లి జరిగే టైంలో పెళ్లి జరగలేదు, ఎంగేజ్మెంట్ రేపటికే. ఎంగేజ్మెంట్ పెళ్లి ఒక దిమ్మే జరిగింది, 1 గంటకి గ్యాప్. దాని ముందు రోజు ప్రార్థన పెట్టించారు. ప్రార్థన పెట్టించారు. మా ఫ్యామిలీ మెంబర్లో ఒక ఆమెకి మేము ఏం చేయలేదు, ఇంటిమేషన్ ఇవ్వలేదు. లేకపోతే కబురు చెప్పారు కానీ ఎవరో ఏంటో ఏం చేయలేదు, వివరించి చెప్పలేదు. ఎందుకో చెప్పాలనిపించలేదు, చెప్పలేదు. ఈ అమ్మ కొడుకు వారి ఫ్యామిలీ బండికి ఎవరో అని తెలుసుకోవడానికి ఏం చేసింది, వెళ్ళింది. వెళ్ళేసి అక్కడ చిన్న పిన్ని చేసి వచ్చింది. ఏమని పెళ్లి జరగాలన్న ఫినిష్ కాదు, జరగకుండా ఉండాలని ఫినిష్. ఇక్కడ చెప్పాలా? అభిషేకులే, దేవుని బిడ్డలే, ఆత్మతో ఆరాధన చేసిన వాళ్ళే, దేవునితో 3 సార్లు పెళ్లి ఆడేవాళ్ళే. అదే ప్రశ్న చెప్పాలి. ఈ వార్త రాత్రి వెళ్ళేటప్పుడు మనకు వచ్చింది. ఎక్కడే చెప్పాలి. ఈ వార్త రాత్రికి వెళ్ళి మనకేమింది, మనకు అర్థం పోతే పోయి దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఇది వినేటప్పుడు మేము ఇంకా బయలుదేరాలి కూడా. ఎక్కడి నుంచి మేము ఎక్కడ ఉన్నాం అక్కడి నుంచి ఇంకా పెళ్లి జరిగే చోటుకి ఇంకా బయలుదేరలేదు. అప్పుడే దాని విశ్వాసంతో మేము బయలుదేరాం. ఏది జరుగుతుంది కాక ఒకటే ప్రాంతం దేవ మీ చిత్తం జరిగి కాక ఏదైనా మీ మహిమాత్రమే ఇవన్నీ చేసి పెడతాం. ఆగితే నీకు మహిమ. అనుకున్న దానికి విపరీత దిశలో ఇది తిరిగిపోయింది. మాకేం ప్రాబ్లం లేదు, ఏదైతే ఏమి మాట ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇందులో కసకసయ్యేది. పెళ్లి జరిగింది, సూపర్ అయ్యింది. అయితే మ్యాటర్ ఏంటో తెలుసా, మా చెల్లెలు సంఘానికి అక్కడే చెప్పాలి. పెళ్లి చేస్తున్నారు, కాపురం చేస్తున్నారు, జీవితం. ఈ అమ్మకి ఏం ఆగట్లేదు.
ఏమి ఆగట్లేదు, జీర్ణం అవ్వట్లేదు, ఏం అవ్వట్లేదు. మీరైతే వాళ్ళ ఇంటికి వెళ్తారా? మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం, మేము వాళ్ళతో మాట్లాడాము, మేము వాళ్ళతో మాట్లాడలేదు. అదే నువ్వు నాకు మా చెల్లి పెళ్లి చెడగొట్టడానికి వచ్చాడు, నేను నీ కొడుకు పెళ్లి నిలబెట్టాను. అదే కాదే, నువ్వు నాకు కీడు చేస్తే నీకు కీడు చేసి పేరు ఎందుకు కీడు నాతో అధిగమించి వస్తాను కాబట్టి నేను చేసి నీ రోజు చెట్టు నాకు అర్థం కాదు. అర్థం కాదు, మా ఆపోజిట్. హలో పాట పాడుతున్నాను, నేను చేయాలి నేను ఉండలేనని తిరిగి పాడు. కీడు చేయాలని నేను ఉండలేను. వాడు రాసినంత అర్థంగా రాశాడు అంతే కదా. కీడే మనం తెలుగు వచ్చేది, కీడు చేయకనే ఉండాలి, కీడే చేసి దాన్ని నేను చేసి తిరగడానికి ఒక డ్రైవ్ వస్తుంది. అర్థం కాలేదు. మీ మనసులో ఒక ప్రేరణ కలిగింది, ఒకరి కోసం ప్రార్థన చేయాలి, లెగి ప్రార్థన చేయండి. అది ఎట్లాంటి వాడు, వాడు తెలియదు, అది ఎంతమంది జీవించాడు, ప్రార్థన చేయాలి అంటే చెడు ఆధారంగా మనం దేశంలో పాపం పెరగడానికి కారణం ఏంటిది? వారి తప్పితంగా మనం చెడు ప్రస్తావించేది. పాపం ఎక్కడ పెరిగిందో కృప అక్కడ దిగి వచ్చింది. చెడు ఎక్కడ పెరిగిందో ఆ చెడు నుంచి విడుదల పిచ్చులు తీరడానికి మంచి అన్న దేవుడు మనం తగ్గితే సెట్ అయిపోయింది. మన శరీరం నయం లేదు. దేవుని యొక్క సింహాసనం ఎదుట సింహాసనం చూసి ముచ్చట పడిపోయి ఒకడు అనుకున్నాడు, దీని మీద నేనేం చేస్తాను, నేను చేస్తాను అనుకున్నాడు. బైబిల్ చెప్తున్నది ఆయన ఇంకా హృదయంలో తలుచుకున్నాడు, ఇంకా అనుకునేటప్పుడే దేవుడు ఆయన ఏం చేశాడు? ఓ లార్డ్. అప్పటి నుంచి ఆడి పేరు దెయ్యంగా మారింది, అప్పటి నుంచి ఆడి పేరు సాతానుగా మారింది, అప్పటి నుంచి ఆడి పేరు బేల్జెబూల్. ఏగలేమన్నారు, తిరుగుతున్న ఏగమని అదేమన్నారు. పట్టాడుతో పట్టాడు, భూమిలో లేడు, పరలోకమును లేడు, భూమిలో లేడు. అందుకే అంధకాల సైన్యంగా అంతరిక్షంలో వాడు ఏమై ఉన్నాడు, వ్యాపారిస్తున్నాడు. ఎందుకలా వ్యాపారిస్తున్నాడు తెలుసా? తగ్గే కొందరు ప్రార్థన చేసేదన్నప్పుడు పట్టగించడానికి. దానికి దానియేలు గురించి చెప్తే బాగానే ఉంటుంది. దానియేలు దేవుని సన్నిధిలో ఏం చేశాడు? ఉపవాసంతో ప్రార్థనతో దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. మొరపెట్టేసిన ఫస్ట్ డే పరలోకం నుంచి వచ్చేసింది. వీడు అట్టేశాడు, నల్ల మేకం పెట్టి సట్టేశాడు. మనం పుట్టి కట్టినట్ట నల్ల ముఖానికి నేను పుట్టి రాసేస్తే నేను కూడా నిగరపోయే ఇతర గాంధీ లేకుంటాను. దాని అంతరిక్షంలో అంధకార శక్తి ఏం చేసింది? చీకటి కమ్మేసి ఏం చేసింది? ఆ ప్రాంతాలకు జవాబు రాకుండా ఎంతమంది దగ్గరగా ఆయన జవాబు రాకపోతే నేను తగ్గితా, నాకు అరగదీస్తా, నా సమయం ఖరీదు తీరుతా, వంట చెయ్యను, ఏడుస్తా, నేల మీద పడతా, కావాలంటే నేను దొరుకుతా, జవాబు నాకేం చేయాలి? తగ్గ కలిగి తీరితే ఏ అంతరిక్షంలో చీకటి గల అంతరిక్షంలో అంధకార సైన్యముగా నిలబడిన శక్తి మరి నిన్ను తట్టుకోదు.
ఉజ్జీవం రావాలంటే మనం తగ్గితే చాలు. గొల్లలంటే భలే నాకు నచ్చుతాయి. గొల్లలు పశువులతోనే ఏం చేసేవారు? కాపరం చేసేవారు. అట్లాంటి ఒక సందర్భంలో దేవదూతలు వచ్చి వాళ్ళకి ఒక సందేశం చెప్పారు. మీరు ఇంకా బలి అర్పణ ఇచ్చి తీయడానికి అవసరం లేదు. మీ కొరకు మీ పశువులను ఇంకా వధించాల్సిన అవసరం లేదు. పరిహారం ఒకరు పుట్టాడని చెప్పి సోదరి ఇచ్చి చెప్పారు. ఏమని? కొద్ది గుడ్డలతో ఒకరిని ఏం చేశారు? పడుకోబెట్టారు. ఈ ఊరంతా తిరిగేసి ఎక్కడికి వచ్చారు? అక్కడే సోదరు దొరికినాడు, గాలి తిరిగాడు. నక్షత్రం దొరికినాడు, ఊరంతా తిరిగి ధ్యానం తీసుకున్నాడు. ఇది ఏ సోదరు ఒకటి ఇచ్చారు. ఏంటి? పొత్తి గుడ్డలతో ఒక శిశు. కరెక్ట్ డెస్టినేషన్ వచ్చారు. ఏ ప్రాబ్లం లేకుండా వచ్చారు. అక్కే మనస్తత్వం ఉంది కాబట్టి పశువులు మేపేవాడు చాలా సూపర్. మేకలు కొట్టలేదు. నేను మా మేకలు కాదు మందరం మేపే మేకలతో చెప్తున్నాను. కొడత ఏమైపోయింది మరి ఇదే పోసుకొని ఎలా చూడాలి? మాటతోనే ఒప్పిస్తారు. అర్థం కాలేదు. మిమ్మల్ని నడిపించే పాస్ గారు మిమ్మల్ని కొట్టట్లేదు. ఎందుకు? సత్యమంత ప్రాబ్లం లేదు. నేను మొయ్యదు. మన పాస్ గారు చెప్పేది నేను చేస్తున్నాను. గ్రామంలో తీసుకొచ్చి ఎంతో ఓపిక చూడండి. ఇది ఓన్నింటి నుంచి జంప్ అయిపోతుంది. 100లో 1 అలాగైతే లక్షల్లో 8 మిలియన్ ఊహించండి. 100లో 1 తప్పిపోయింది అయితే 1కి 10 లక్షల 100 ఉన్నాయనుకో, ఎన్ని తప్పిపోతాయి మీరు మీరే ఊహించండి. అప్పుడు 100 కన్నా ఎక్కువ తప్పిపోయిన లిస్టే ఎక్కువ ఉంటుంది. అంటే కాపాడు ఏంటి? వాటిని హాని చేయకుండా సంరక్షణ కలిగే విధానంగా వాటిని నడిపిస్తాయి. అందుకే చాలా నెమ్మది, ఎంత నెమ్మదిగా వాళ్ళని నడిపిస్తారు. ఎంత తగ్గుతారంటే అందుకే కదా ప్రధాన కాపరి ఏసై కూడా తగ్గే మనస్తత్వం ఉంది కాబట్టి రక్షణ ఇంటి వరకు వచ్చింది. రక్షణ అన్న ప్రక్రియని ఇంటి గడప వరకు రాలే, ఇంటిలో చక్కగా ఈ ఇంటికి రక్షణ చెప్పిన నీవు నీ ఇంటి వారు ఈ రక్షణకు అనుభవం రక్షణ ఇంటి వరకు రాగలింది. ఎన్ని మెట్టులు ఆయన జగై కేవలం ఆరుడికి వెలిగితే చాలు. నువ్వు కూడా దిగగలిగితే చాలు. దేవుడు ఇవ్వాల్సిన దేవుడు తగ్గడానికి ఏకైక మార్గం అవమానపడే వేదిక కదండి. ఈ అవమానం పరిచి దగ్గరికి అవమానం పరిచి నేను అప్పుడు కూడా అందుకే బైబిల్ యేసయ్య గురించి చెప్పే మాట, తోడేళ్ళన్నీ కూడా కలిసి గొర్రె పిల్ల యొక్క చర్మము బొచ్చు పీకేసేటప్పుడు కూడా ఎందుకు సైలెన్స్ పాటించారు? ఆయన ఓపిక అంటే ఏంటో నేర్పించారు. తగ్గడం అంటే ఏంటో నేర్పించారు. యేసయ్య శిలువలో మరణించినప్పుడు నీళ్ళ కోసం దాహంగా నాకు దాహం వేస్తుంది అని అడిగినప్పుడు దాహానికి నీరు ఇవ్వకుండా మత్తు పదార్థంగా ఉన్న చిలకరిచ్చేసి ఆ దాహానికి దాహంతో ఉన్నవాడికి బ్రాండీ ఇస్తే ఉంటుంది. ఒకటి దాహంతో మా నీళ్ళు ఇవ్వాలంటే ఒక్కొక్కలా తీసుకెళ్ళించారు. ఏమైంది? దాహం తీరదు. హలో, ఈ లోకం అట్లాంటిదే. మనం ఏది అడుగుతామో మనం ఏది అడుగుతామో దాని విపరీత దిశలో ఉన్నది ఇస్తారు. అది ఎక్కడ చెప్పుకున్నాక మాట మీరు అడిగినప్పుడు వారు ఏమి ఇచ్చారు? ఏసయ్య ఏం చేయలేదు, పుచ్చుకోవాలి. ఏసయ్య ఒక్క మాట చెప్పితే దేవతలు సముద్రంలోంచి నీరు మోసుకొచ్చిస్తారు. సముద్రానికి చెప్పితే సముద్రం మొత్తం
చదవండి. యేసయ్య తన కోసం అంటూ ఏ అద్భుతం చేయలేదు. He never did a miracle for himself. అన్ని మనం తగ్గింపు లేదని చెప్పండి. నా విషయం చెప్తా. నేను చదివిన కాలేజ్లో నేను అడిగేది పాస్ అయ్యింది. నన్ను ఏ చేయమని ఏం చెప్పలేదు. నన్ను పాస్ చేయమని ఉద్యోగం నా ఉద్యోగం ఇయనే నేను చెప్పాను. అడిగి తెచ్చుకున్నది. అదో ఎలా తగ్గింపు వచ్చేస్తే మనం అడగాల్సిన అర్థం కాదు. మనకు అడగడానికి తెలియక కాదు, తెలుసు. హలో ఒక సునేమి స్త్రీ తన కుమారుడు చనిపోయింది. మాస్టర్ గారికి అడగడానికి వేరే విషయాలు లేవా? వేరే విషయాలు లేవా? ఉన్నాయి. అడగలే. ఆవిడ విషయానికి ఈయనేమై తీరాడు. వాళ్ళు ఎక్కైన చోట్ల పోతున్నారు. వాళ్ళకి తినడానికి కూడి లేదు, వాళ్ళకి సౌకర్యాలు లేవు. వచ్చిన సహోదరి యొక్క విడుదల కోసం ఏం చేసేది? సేవకుడు ప్రయాసపడిచారు. ముందు ఎవరిని పంపించాడు? మనోడిని పంపించాడు. సేవకుడికి వెళ్ళేటప్పుడు అక్కడికి జరిగేది. ఆ పసివాడు అక్కడ పడుకున్నాడు. ఆడి మీద ఎక్కించి పడుకున్నాడు. పసివాడి మీద పెద్ద ఆయన పడుకుంటే ఏమైపోతుంది? పచ్చడి అయిపోతే నోట్ల నుంచి రక్తం కట్టుకుని కదా మరి పడుకునే ప్రాబ్లం లేదు. ఈయనకి అర్థమైంది నేను తాగాలి, శిశువు తాగేది అని. కొన్ని కామెంటరీలో ప్రస్తావించి ఒక పిండమలా ఒదిగిపోయాడు. ఒక బుట్ట లోపల ఎవరు బోర్లు తోసేసారు, ఒదిగిపోయింది. ఒదిగిపోతే స్పేస్ తగ్గిపోతుంది. సరికాలంలో ఒదుగుతున్నారో లేదో ఏది దుప్పట్లో తెలుసుకోవాలి. ఏ బుట్టలో అయినా సరికాలంలో ఒదిగాల్సిన ఒదిగిపోతాడు, కానీ ఒదగాల్సిన చోటు పదడు. ఈయన ఒక పసి బాలుడుగా ఏమైతే ఒదిగిపోయి. అందుకే ఏసై చెప్పిన మాట, చిన్న పిల్లలుగా ఒదగకపోతే దేవుని రాజ్యం నీకు అనుభవమైంది కాదు. చిన్నపిల్లలుగా అవుతారంటే అబ్బి లాగా కొట్టుకుంటారు. 7వ నిమిషానికి మళ్ళీ అదే అయిపోయి అనియా ఏమి ఏమి ఆమె గుర్తురాదు, కొట్టుకున్నది గుర్తుకురాదు. ఇదే అబ్బి 40 సంవత్సరాలు అయింది, 60 సంవత్సరాలు అయ్యాయి. సేమ్ కొట్టుకున్నట్టు కొట్టుకుంటారు. అదేంటి మన ఇంటికి రాదు. ఏ అబ్బి 7, 5, 6 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇదే కొట్టుకుంది. ఏ విషయం కోసం కొట్టుకుంది? 40కి 60కి వచ్చేసరికి అదే విషయం కోసం కొట్టుకున్నాడు. అన్నయ్య అయితే ఏమైంది? హలో ఎంత తీవ్రత అయిందంటే దాని అర్థం ఎదుగుదల వచ్చేస్తున్న కొద్ది మూపడం అన్న ఫీలింగ్ వస్తుంది. అర్థం కాదు. ఈమె చిన్న వదిలేస్తే చాలు, ఆమె చిన్న వదిలేస్తే చాలు. విడిపోయే విషయాలే మన విషయాలు ఇంతే. వదిలేస్తే గాలిపోయేదే. నేను అదే చెప్తున్నాను, తగ్గితే చాలు దేశం సౌఖ్యం. మృదా హృదయం అరిగిపోయింది. మన ఇరిగిపోయిన హృదయాన్ని కలిసి అందుకే పిల్లల్లో మారాలి. పిల్లల మనస్తత్వంలో అందుకే కదా చదవండి. సోమరి పోసుకుంటే అదే సాధ్యం. సోమరికి సోమరి అంటే ఏం చేయడానికి ఇష్టం లేదు. ఈ పని అంటే ఏ పని అంటే అదేమి పని చేయడం కూడా ఏమన్నా అది కూడా ఎవరిదో హలో అక్కడ ఎవరు ఎన్నికలు నేర్చుకోవాలి. క్షేమం చూడండి, ఒక రోజుకి ఎన్ని లక్షల కిలోమీటర్లు తిరుగుతుంటాయి. ఎన్నిసార్లు ఆహారం
కష్టకాలం సంచయించుకొని ఉంచుతుంది. ఎక్కడ ఉంచుతుంది? మనకైతే కనీసం బీరువాయిన ఉంది, చిన్నగా చేసి ఇస్తాం, అందులో దాచిపెట్టి ఏదో 70% అయినా జాగ్రత్తగా ఉంటుంది. ఇది ఎక్కడ తీసుకెళ్ళి దాయాలి? ఓ గొప్ప వర్షం పడింది అనుకో, ఇవి తింటా అది మనలాంటిది అయితే ఎప్పుడో దేవుడి కేసు రాసేసాడు. ఎందుకు నువ్వు వర్షం పంపించావు? నేను దాచిపెట్టు. దాని ఫుడ్ వేస్ట్ అయిపోయినా ఆ వేస్ట్ అయిన ఫుడ్ గురించి ఆలోచన చెప్తాయి. ఇంకొక ఫుడ్ కోసం ప్రయాసపడాలి. హలో, అప్పుడు సోమరికి ఎవరో చేసిన దాంట్లో ఇదే హ్యాపీ అనుకుంటున్నాను. దాన్ని కూడా పీకేస్తే సోమరి ఏం చేస్తాడు? ఇంకొకటి కాడ చూస్తాడు. అర్థం రోడ్డు తింటే ఎక్కడ చూడడం కావాలా? మనకి నేర్చుకోవడానికి విద్య ఎవరి చేతిలో ఉంది? చీమ చేతిలో ఉంది. చీమ చేయగలిగితే ఎప్పుడైనా చీమని పరీక్షించండి, దాని బరువు కన్నా 10 రెట్టింపు బరువు. ఓ భర్త దగ్గర తుమ్మేస్తాం కన్నా 10 రెట్లు నువ్వే వేయొచ్చు. మోసే కెపాసిటీ మనమైతే తగ్గే లక్షణంలో పోషించాలి. అదో తక్క కలిగి తీరితే మొయ్యగలిగే బరువులన్నీ మోసి తక్క కలిగి తీరితే మామూలు వచ్చి తీరుతుంది. తక్క కలిగి తీరితే వేషధారణ మార్చేస్తుంది. తక్క కలిగి తీరితే నటించే పాప పోయి తీరుతుంది. తక్క కలిగి తీరితే దేవుని మహిమ దిగగలిగి తీరుతుంది. దేవుని విడుదల రాగలిగి తీరుతుంది. దేశం శుద్ధీకరణ పొంది తీరుతుంది. దేశంలో ఉన్న ప్రజలు దేవుని వైపు అందుకే అక్కడ 7:14 రాయబడి ఉన్నది, నా ప్రజలు తక్క కలిగి తీరితే దేశంలో నేను సౌఖ్యాన్ని దేశంలో నేను విడుదల తెచ్చుకోగలిగాను. దేశంలో నేను ఎవరో దేవుడు అన్నది నేను ప్రస్తావించలేదు. దానికోసం మనం తగ్గితే ఏం చేద్దాం? ప్రయాసపడదాం తగ్గడానికి. తగ్గగలిగిన వాడికి ఏ విషయం చోట దేవుడు చూస్తాడు. తగ్గలేని కోర్టులు, కేసులు, కచేరీలు, అడ్డులు, మనుషులు గిసులు చూస్తారు. శివరికి దేవుని దగ్గరికి రావాల్సి వస్తుంది. అందుకే పగటి వల్ల దేవునికి బిడగాలా తగ్గే గుణం మనలో లేదు కదా, ఉచితం మనకి కావాలి. దేవునికి నేను తగ్గి తీరాలి. నేను తగ్గి తీరేంతగా యోహనులాగా నేను తగ్గాలి. నేను తగ్గాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అరణ్యానికి వెళ్ళాలి. నేను తగ్గాలంటే పంట లేని చోటుకి వెళ్ళాలి. నేను తగ్గాలంటే మిడతలను తినాలి. నేను తగ్గాలంటే సొంతంగా పుట్టిన బట్టలు కాదు, చచ్చిపోయిన ఒంటితో లేదు ఆ దుర్వాసన సింధిని ఎట్లా కట్టుకుని ఉన్నాడు ఆలోచించండి. తగ్గే మనస్తత్వం బట్టల కోసం కొట్టుకునే నీతోనే మాట్లాడేది. ఓ తోలు కట్టుకొని తిరిగి దేవుని పరిచయం చేసి పెట్టే పట్టే బట్టలు కూడబెట్టేసుకోవడం కాదు, ఉన్న బట్టలు ఇచ్చేసుకో. లేకపోతే జల్లులు పాములు వచ్చి తింటాయి. అర్థం కాలేదనుకోండి. తగ్గాలి. తగ్గి తీరితేనే యేసయ్య మహిమ పరచగలిగి తీరేది. నీ చేతిలో ఉన్న దానితో తగ్గించి యేసయ్య జనపరిచి తీరేటప్పుడు రాత్రి వేళ మూసేప్పుడు మీతో నేను ప్రార్థన చేసిన ఐడియా ఒక మాట, ఉజ్జీవం నీకు కావాలి, ఉజ్జీవం నాకు కావాలి, ఉజ్జీవం నాకే కావాలి. కావాలండి తగ్గలేదు, సింహాసనం దిగలేదు, కిరీటం తిప్పట్లేదు. కొన్ని కిరీటాలు కట్టేసేసి కొన్ని సింహాసనంలో నేల మీద పడి సాష్టాంగపడి నేను తగ్గుతున్నా తెలుసా? నా ఈగో అనిపించట్లే, నా గర్వం దీనికి సహాయం చేసి తీరట్లే. దాన్ని నేను తగ్గే తీరుతాను. నేను తగ్గే పాపంలో వచ్చి తీరుతాను. బతకడానికి రెడీ. పొట్టలో అయితే పొట్టలో ఒకటి విడుదల కోసం పిండం అవ్వాలంటే పిండం అవుతా. ఒకటి గిట్టులకి నేను నవ్వులాట అయిపోతా. ఒకటి కన్నులకి నేను అసహ్యంగా మారిపోతా. కానీ తగ్గుతాను. నేను నమ్మాను, నీలో నేను తగ్గే గుణాతిశయం నేను చూసి నీకు ఇప్పటి వేళ దేవుడు రాత్రి వేళ దేవుడికి సన్నిధిలో సమర్పించుకుందా. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు. మాకు జీవం కావాలి దేవా. ఈ లోక ప్రయాణంలో ప్రయాణం అయితే మేము కూడా కొన్నిసార్లు గర్వించే గర్విస్తున్నా. మాకున్న
ప్రశంసించే ప్రశంస కలిగే వారిగా కిరీటం పెట్టుకుని సింహాసనం మీదకెక్కి నేనే రోజున నేనేమో నాకు నా ఇష్టం నా కష్టం నాకు నచ్చింది నేను చేస్తా, నేను చేస్తే ఏం తప్పు, నేను పలికితే ఏం తప్పు, నేను చేస్తే ఏం తప్పు, నా ప్రక్రియలో ఏం తప్పు ఉందని వాదించే వాదనలో నీలో నుంచి వచ్చి ఉంటే నీ లోపల ఉజ్జీవం రావాలి. ఉజ్జీవం వస్తే ఈ వాదనలు రావు. ఉజ్జీవం వస్తే మౌనం వచ్చేస్తుంది. ఉజ్జీవం వస్తే ఎక్కడైనా వదలగలిగి తీరుతాం. ఉజ్జీవం వస్తే దేనినైనా పక్కన కొడతాం. ఉజ్జీవం వస్తే తెరవాల్సింది తెలుస్తాం. ఉజ్జీవం వస్తే ఇవ్వాల్సింది ఇచ్చేస్తాం. ఉజ్జీవం వస్తే చెయ్యాల్సింది చేసి తీరుతాం. ఎవరు చెప్పక్కర్లే, ఆ ఉజ్జీవమే నీకు నేర్పించి తీరుతుంది. పగటి వేళ రాత్రి వేళ, పగటి వేళ రాత్రి వేళ రెండు సందేశాలు మేము విన్నాం. మాకు ఉజ్జీవం కావాలి దేవా, నాలో ఉజ్జీవం వచ్చి తీరితే నా ఇల్లు ఉజ్జీవపడి తీరుతుంది. నా ఇంటిలో ఉజ్జీవం వచ్చి తీరితే నా ఇరుగు పొరుగు వారు ఉజ్జీవభరితులై తీరుతారు. నా ఇరుగు పొరుగు వారు ఉజ్జీవభరితులై తీరితే నా దేశం ఉజ్జీవపడి తీరుతుంది. నా దేశం ఉజ్జీవపరచబడి తీరితే నేను నివసించే ప్రపంచం ఉజ్జీవభరితమై తీరుతుంది. ఈ రాత్రి వేళ ఉజ్జీవం కొరకు ఆశపడిన దేవుని యొక్క బిడ్డలు ఎక్కడ కొందరు ఉన్నారు, వారిని దేవాన్ని గుర్తించి తీరాలి. తగ్గే మనస్తత్వంతో పశ్చాత్తాపడే గుణాతిశయంలో హృదయ శుద్ధీకరణ కలిగే ప్రక్రియ రాత్రిలో వచ్చి తీరునుగా దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. దేవాన్ని వాక్య సందేశం మీద జరగడానికి కృప దయచేసినందుకు దేవానికి స్తోత్రం. వినబడినందరూ కూడా దీనికి ఆశీర్వదించినందుకు దేవానికి స్తోత్రం. రేపటి ఆరాధన దీవించండి. రేపు సాయంత్రం జరిగే ఆరాధన దీవించండి. 3 రోజుల ఉపవాస ప్రార్థన కొడిగిన దీవించండి. వీటి ద్వారా ఒక దేవ ఉజ్జీవపు శక్తి వ్యాపారం అందరినీ దేవ సహాయం దయచేయండి. మీ కృపలో నడిపించండి. ఎవరు బలహీనులు కాకూడదు, ఎవరు కూడా నిరుత్సాహం కాకూడదు, ఎవరు కూడా వేదన పడి చర్యలోకి వెళ్ళకుండా అందరూ మంచి మనసాక్షితో శుద్ధి చెందే హృదయంతో దేవుని సన్నిధిలో భయభక్తి కలిగిన వ్యక్తిగా దేవ ఉపవాసం ఆపేసే పద్ధతులు రాకుండా ఉపవాసాన్ని పూర్తి పరిచి తీరేందుకు శక్తి, సామర్థ్యం, ధైర్యం, బలం, ప్రోత్సాహం దయచేసి కోరుచున్నాను. రాత్రి మంచి కళలు ఇవ్వండి, మంచి దర్శనాలు ఇవ్వండి, పాకిళ్ళు ఇవ్వండి, కొత్త భాషలు ఇవ్వండి, కొత్త వరాలు ఇవ్వండి, కొత్త విధానముగా ఉన్న ఆత్మీయ వాక్య జ్ఞానములు గ్రహింపజేయండి. దాని ద్వారా కొత్త సంవత్సరంలో అడుగు పెట్టడానికి కృప దయచేయండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామమున అడిగిపెట్టుకున్నాము తండ్రి. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళినప్పుడు ఇక్కడ భక్తులతో దేవాలయంలో దేవుడు అందరిని దీవించుగాక. అందరికీ వందనాలు.